అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదం, వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాల గుర్తింపు. నక్సల్స్ కు ఆర్థిక, వైద్య, సమాచార సాయంపై దృష్టి. సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ ఆరా. రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధం. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సలైట్లపై దృష్టి సారించిందా? కేంద్రం పిలుపునకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను అర్బన్ నక్సలైట్లుగా చేరుస్తూ ఉన్నారంట. 14 ఏళ్ళు యువతను అర్బన్ నక్సలైట్గా చేరుస్తూ ఉన్నారు. ఇది మావోయిజం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిందా? ఇందులో భాగంగానే మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని అనుమానిస్తుందా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నారు అత్యంత విశ్వసనీయ వర్గాలు. అందుకే రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. అర్బన్ నక్సల్స్ వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సిఆర్పిఎఫ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించారని గుర్తు చేశారు. నక్సలైట్లకు సైద్ధాంతిక ప్రోత్సాహం, ఆర్థిక, న్యాయ సహాయం అందిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే నక్సలిజం అనే భూతం అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎవరిపైన ఫోకస్ పెట్టబోతుంది అర్బన్ నక్సలైట్స్ అంటే? నక్సలైట్లు లొంగిపోతూ ఉంటే యువతను మళ్ళీ నక్సల్స్ ప్రభావానికి గురి చేస్తూ ఉన్నారు. వారికి ఆర్థికంగా అంటే డబ్బుల సాయం చేస్తూ ఉన్నారు. ఏదన్నా కేసులు అవుతా ఉంటే న్యాయ సలహా చేస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు బోండ్రాబై మీరే హీరోలు ఈ దేశం కోసం అని చెప్పేసి వాళ్ళపైన వీళ్ళందరూ అంటే మన దగ్గరే ఉండి వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అర్బన్ నక్సలైట్ల పైన స్పెషల్ ఫోకస్ పెట్టబోతుంది కేంద్రం. ఇది మనకు 2 నెలల క్రితం తెలిసింది ముచ్చట. అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో అర్బన్ నక్సలైట్లు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం, చూసినావా తెలంగాణ సమాజం మొత్తం అర్బన్ నక్సలైట్లు అయిపోయింది. ఎక్కువ మంది. వారి కదలికపై నిఘా పెంచాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ అంతర్గత విచారణ జరిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్ నక్సలైట్లను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైనా తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు ఆర్థికంగా, వైద్యపరంగా, ఇంటెలిజెన్స్ పరంగా వీరిలో కొంతమంది అండగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళింది. మావోయిస్టులకు అవసరమైన వనరుల సేకరణలోనూ మరికొంతమంది క్రియాశీలకంగా ఉన్నారని గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో మావోయిస్టు సానుభూతి పరులను పెంచుతున్నారని, సాహిత్యం, ప్రసంగాలు, సెమినార్ల ద్వారా అమాయక యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని భావిస్తుంది. తమ సోషల్ మీడియా ఖాతాలను మావోయిస్టు అనుకూల ప్రచారానికి వేదికగా మార్చుకున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళింది. కేంద్రం చర్యలతో అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తుంటే మావోయిస్టులను కొంతమంది హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరు వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించింది. ఇక మావోయిస్టు భావాజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఇటీవల జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో సామాజిక ఉద్యమకారుడు గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాత రామచంద్రారెడ్డి ఆలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు హాజరైన ఇన్నయ్య మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం దిశగా ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో ఉపా చట్టం కింద ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసింది. అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సలైట్స్ ఆయనను దేశభక్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని గుర్తించింది. అలాంటి వారి వివరాలను ఎన్ఐఏ సేకరిస్తుంది. ఒడిశాలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లాకు చెందిన గణేష్ అనే మావోయిస్టు చనిపోయాడు. గణేష్ వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా, వరంగల్ కాదు, అది బై మిస్టేక్ గా పడ్డది, నల్గొండ జిల్లా.
గణేష్ అన్న మావోయిస్టు చనిపోయాడు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ ఆరా తీస్తుంది. తెలంగాణలో పెద్ద సంఖ్యలోనే అర్బన్ నక్సల్స్ పనిచేస్తున్నట్లు గుర్తించిందని తెలిపారు. దాంతో వారి సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ అంతర్గత విచారణ చేపట్టింది. మావోయిస్టులకు మద్దతుగా రాష్ట్రంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, మావోయిస్టులను వారు నేరుగా కలుస్తున్నారా వంటి అంశాలను ఆరా తీస్తుంది. వారి ఫేస్బుక్, ఇన్స్టా వంటి వాటిపైన లోతైన దర్యాప్తు చేస్తుంది. మావోయిస్టు అనుకూల ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తేలితే రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తథ్యమని వర్గాలు వివరించారు. అంటే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ఆయన కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి 100% ఆయన దగ్గర నుంచి వ్యాఖ్యలు వస్తే అది ఆచరణలోకి కూడా ముందుకెళ్తుంది. నా దగ్గర కూడా సమాచారం ఉంది, 2 నెలల క్రితమే ఉన్నది. అర్బన్ నక్సలైట్ల పైన నక్సలైట్లు అంతమవుతారు, నెక్స్ట్ అర్బన్ నక్సలైట్ల పైన ఫోకస్ పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం అని మన దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు మన దగ్గర కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే గాదె ఇన్నయ్య ఖాతా రామచంద్రారెడ్డి భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి అంతిమ యాత్రలో పాల్గొని ఏ విధంగా మాట్లాడిండో అందరికీ తెలిసిందే. అంటే అరే అమిత్ షా, అరే మోడీ, అరే అంటే మొత్తం సమాజం సిగ్గుపడే విధంగా ఆయన ఆవేశం కట్టలు తెంచుకొని ఇక్కడ ఆషన్న కావచ్చు, వీళ్ళు ఆషన్న టీం లొంగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వేణుగోపాల్ టీం లొంగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు టీంలు లొంగిపోయి వీళ్ళు సరెండర్ అయ్యి వీళ్ళే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది గోప్యంగా కోవట్టులుగా వివరించిన్న చర్చ నేపథ్యంలో వాళ్ళపైన విరుచుకుపడుతూ ఇటు అమిత్ షాను, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ సమాజాన్ని కూడా కంప్లీట్గా కార్నర్ చేసిన నేపథ్యం ఉంది. దాంతో కాకుండా త్వరలో ఆయన అరెస్ట్ కాకపోతే ఈ వారంలోనే ఒక 700-800 మంది పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులతో, అంటే ఈ మావోయిస్టు భావాచారాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అందు గురించే ఆయన పైన ఎన్ఐఏ ఫోకస్ పెట్టి ఏకంగా ఉపా చట్టం పెట్టేసి లోపల వేసేసిలో ఆయన నాకు తెలిసి ఈ మధ్యలో వచ్చే ఆస్కారాలు కూడా లేవు. ఆయనను లోపలికి పంపించిన తర్వాత ఎవరు కూడా సాహసం చేసి మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటాం తెలంగాణ సమాజం ఎంతకైనా ముందుకు పోతుంది అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఉండాలో నేర్చుకుంటేనే మనం బ్రతకగలుగుతాం. మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను బండి సంజయ్ని తిడతా, నేను ప్రైమ్ మినిస్టర్ మోడీని తిడతా, నేను అమిత్ షాని తిడతా అంటే నీ తిట్లు నీకు వర్తిస్తాయి, దాని తర్వాత చర్యలు కూడా ఉంటాయి. ఒక మనిషి తిట్ల ద్వారానే ఫేమస్ అవుతా అంటే అది దాని అంత దుర్మార్గం ఇంకోటి ఉండదు. నీ భావ ప్రకటన స్వేచ్ఛ, నువ్వు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పొచ్చు. ఈడ మళ్ళీ ఒకటి, మావోయిస్టు హిడ్మా అంతిమయాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సల్స్ అంటే ఓళ్ళు వేరు. అప్పుడు ఈడికెళ్ళే ఇక్కడ నుంచి ఎవరు పోలేదు అంతిమయాత్రలో ఇక్కడ నుంచి ఎవరు పోలేదు. వాస్తవంగా తర్వాత ఒక అంతిమ యాత్ర ఓవరాల్గా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది అంతిమ యాత్రను కంప్లీట్గా అక్కడ సుక్మా జిల్లాలోనే సోని అని ఒక క్యాండిడేట్ ఉంటారు. సోని ఆమె మావోయిస్ట్లో పనిచేసింది లేడీ. ఆమె పైన అనేక దాడులు నిర్బంధాలు పెట్టినా కూడా ఈ అంతిమ యాత్ర మొత్తం నిర్వహించింది ఆ సోని అనే ఒక లేడీ. మంచి పొజిషన్లో ఉంది, ఛత్తీస్గఢ్లోనే ఉంటుంది. సో ఇటువంటి తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నుంచి గాదె ఇన్నయ్య పైన ఫోకస్ పెట్టడానికి ఏమో అర్బన్ నక్సలైట్గా ముద్ర వేయడానికి ఫోకస్ పెట్టడానికి ఏంటంటే ఆయన మాజీ మావోయిస్టు 20 సంవత్సరాల క్రితమే పోయి వచ్చిండు, దాంట్లోనే చేయి కోల్పోయిండు. తదనంతరం ఆయన చేసే కార్యక్రమాలే ఆ విధంగానే ఉన్నాయి. గాదె ఇన్నయ్యనే జర్నలిస్టు రఘు కావచ్చు, కొంతమంది ఒక 5-6 ఛానళ్ళను తీసుకొని ఛత్తీస్గఢ్ హిడ్మా ఊరికి పువార్తి అనే ఊరికి వెళ్ళి వచ్చిండ్రు. సో అప్పటి నుంచి ఈ టార్గెట్ మొదలైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఖాతా రామచంద్రారెడ్డి చనిపోయింది, అంత ముందే చనిపోయిండు. అప్పుడు మాట్లాడిన వీడియో కూడా మాట్లాడిండ్రు, కానీ పొయ్యి వచ్చిన తర్వాతనే ఎక్కువ ఫోకస్ పెట్టిండ్రు అన్న చర్చ జరుగుతుంది. ఆ వీడియో కూడా ఓన్లీ మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు ఛానల్లో మాత్రమే ఉంది. ఆయన ఒక్కడే మావోయిస్ట్ అంటే గాదె ఇన్నయ్య ఎక్కడికి పోయినా మన తొలి వెలుగు అక్కడికి పోతుంది అన్న ఒక ఫోకస్ మీద జర్నలిస్ట్ రఘు పైన కూడా ఫోకస్ పెట్టినట్టు మన దగ్గరనైతే సమాచారం అందుతోంది. మరి ఏం చేస్తారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నోరు ఉంది కదా, నరం లేని నాలుక ఏం తిట్టినా నడుస్తుంది అంటే
దాంతో కూడా రివర్స్ అటాక్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. చిక్కులో పడితే మాత్రం ఒక్కసారి ఉపా చట్టం పెడితే మీ తాత కాదు మీ అయ్య దిగొచ్చినా కూడా పీకేది ఏముండదు.